దాసుడు, బలమైన దైవజనుడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు అని ఎవరితో అన్నాడు ఈ మాట? అన్యజనులతో అన్నాడా? ఇశ్రాయేలుతో అన్నాడా? ఇశ్రాయేలుతో అన్నాడా లేకపోతే అన్యజనులతో అన్నాడా? ఇశ్రాయేలుతోనే అన్నాడు. చాలా చిత్రమైనటువంటి విషయం. దేవుడు ఏ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు ఎన్ని తలంపుల మధ్య ఉన్నారు? రెండు తలంపుల మధ్య అనే కంటే మించి వారు అసలు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరిని ఆరాధిస్తున్నారు? బయలును ఆరాధిస్తారు, బయలును ఆరాధిస్తారు. మనం కూడా తేడా ఏమి లేదు, మన మొబైల్ని ఆరాధిస్తాం.